వెల్కమ్ టు తెలుగు వన్. పవన్ కళ్యాణ్ లోకేష్ మధ్య రోజు రోజుకు పెరుగుతున్న అనుబంధం, ఆ ఇద్దరు సూపర్ బ్రదర్స్ లాగా ఒకటే మాట ఒకటే బాట. వారి మధ్య భేదాభిప్రాయాలు రాకపోతాయా అని ఎదురు చూస్తున్న వారికి నిరాశే మిగులుతుంది. రోజు రోజుకి వారి మధ్య బంధం బలపడుతుంది. అన్నకు తోడుగా తమ్ముడు, తమ్ముడు నిర్ణయాలకు అండగా అన్న, ఒకరికొకరు అన్నట్లుగా సాగుతుంది వారి ప్రయాణం. ఆ ఇద్దరి మధ్య అనుబంధం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. రాజకీయ చదరంగంలో ఎంతో పరిణతితో వ్యవహరిస్తున్న ఆ ఇద్దరు సరికొత్త చరిత్రకు నాంది పలుకుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేష్ మధ్య పరస్పర సహకారం ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారితీస్తుంది. పవన్ మాట లోకేష్ బాట అన్నట్టు సాగుతున్న పొలిటికల్ జర్నీ ఆసక్తి రేపుతుంది. వీరిద్దరి పరస్పర సహకారం, రోజు రోజుకు పెరుగుతున్న అనుబంధం రాజకీయ ప్రత్యర్థులకు నిరాశే మిగులుస్తుంది. కూటమిలో విభేదాలు రావాలంటే ఈ ఇద్దరి మధ్య అగ్గిరాజేయాలని ప్రత్యర్థులు పన్నాగాలు చేస్తున్నా వాళ్ళ ప్రయత్నాలు ఫలించే పరిస్థితి లేదు. ఇద్దరు ఎంతో సమన్వయంతో నడుచుకోవటమే కాకుండా ఇరు పార్టీల కేడర్కు సరైన దిశానిర్దేశం చేస్తూ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ ఓ అన్నలా భావిస్తూ లోకేష్ అడుగులు వేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతారమ్మ పేరు పెట్టడం ద్వారా మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్కు చాలా ప్రాధాన్యమిస్తున్న సంకేతాలు పంపారంటున్నారు. ఇటీవల జనసేన సమావేశంలో అన్నా క్యాంటీన్లో కొన్నింటికి డొక్కా సీతమ్మ పేరు పెడితే బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్ చేసిన ప్రతిపాదనకు మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. పవన్ తన పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న లోకేష్, విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం ద్వారా పవన్ ఆదర్శాలను తాము ఆచరిస్తున్నామని చెప్పకనే చెప్పారు. ఈ ఒక్క విషయంలోనే కాదు, టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరిన క్షణం నుంచి పవన్తో చక్కని సమన్వయానికి ప్రాధాన్యమిస్తూ పవన్ను ఓ అన్నలా భావిస్తూ అడుగులు వేస్తున్నారు లోకేష్. కుమారుడి కన్నా ప్రభుత్వంలో పవన్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు చంద్రబాబు. కూటమి నేత సీఎం చంద్రబాబు సైతం పవన్కు ఎంతో గౌరవం ఇస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. తన క్యాబినెట్లో 2వ స్థానం ఇవ్వటమే కాకుండా అన్ని విషయాల్లోనూ పవన్కు ప్రాధాన్యం ఇస్తూ తన కుమారుడి కన్నా ప్రభుత్వంలో పవన్ ప్రాధాన్యం ఎక్కువ ఉండేలా చూడటం కూడా పవన్ లోకేష్ మధ్య అనుబంధాన్ని పెంచుతుందంటున్నారు. గత నెలలో సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం తరువాత 2వ స్థానంలో పవన్, 3వ స్థానంలో లోకేష్ ప్రమాణం చేశారు. మంత్రిగా లోకేష్ ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు, ఆ తర్వాత పవన్కు పాదాభివందనం చేయటం కూడా ఈ ఇద్దరి మధ్య బంధాన్ని బలపడేలా చేసిందంటున్నారు. విధి నిర్వహణలో ఇద్దరి మధ్య పోటాపోటీగా పనిచేస్తున్నారు. వాస్తవానికి కూటమిలో 2 పార్టీలు కానీ, ఇద్దరు నేతల మధ్య కానీ ఈ స్థాయి సహకారం ఉంటే ఆ బంధం ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలు ఉంటాయని విశ్లేషకుల అభిప్రాయం. పొత్తు కుదిరిన సమయంలో కూడా పవన్ తమ మధ్య పొత్తు 30 ఏళ్లు కొనసాగుతుందని చెప్పారు. ఇప్పుడు కూటమి నేతలు ఇద్దరూ ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుండటం శుభ పరిణామంగా అభివర్ణిస్తున్నారు. మరొక వైపు ఇద్దరు నేతలు తొలిసారి ఎమ్మెల్యేలు అయినప్పటికీ ఇద్దరు కీలక శాఖలకు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. విధి నిర్వహణలో ఇద్దరు పోటాపోటీగా వ్యవహరిస్తూనే ఒకరినొకరు గౌరవించుకోవటం, ఒకరి నిర్ణయాలను ఒకరు అభినందించుకుంటూ ముందుకు సాగుతుండటమే పొలిటికల్ సర్కిల్స్లో ఎక్కువ చర్చకు దారితీస్తుంది. ఇరు పార్టీల్లోనూ సానుకూల దృక్పథాన్ని పెంచుతూ లోకేష్ తీరు సర్వత్రా ప్రశంసనీయం అని పవన్ లోకేష్ మధ్య అనుబంధాన్ని చూస్తున్న వారు సైతం ఆశ్చర్యపోతున్నారు. సీఎం కుమారుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న లోకేష్ కూటమిలో ఇతర పక్షాలకు, నేతలకు ఇంతలా గౌరవించడం కూడా చక్కని వాతావరణానికి కారణమవుతుందంటున్నారు.
ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ విషయంలో లోకేష్ తీరు ఇరు పార్టీల్లో సానుకూల దృక్పథాన్ని పెంచుతుందనే టాక్కు కారణమవుతుంది. పొత్తు ప్రకటన వెలువడిన నాటి నుంచి అనుబంధం బలపడుతూ వచ్చింది. చంద్రబాబు అరెస్టు సమయంలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు జనసేనాని పవన్ ప్రకటించిన నుంచి ఇద్దరి మధ్య అనుబంధం పెనవేసుకుందని చెబుతున్నారు. కష్టకాలంలో అన్నల అండగా నిలిచిన పవన్కు అప్పట్లో కృతజ్ఞతలు తెలిపిన లోకేష్ ఆ సంఘటననే స్ఫూర్తిగా తీసుకుని అడుగులు వేస్తున్నారంటున్నారు. అందుకే చంద్రబాబు సైతం పవన్కు సముచిత స్థానమే కల్పిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తన ఫోటోతో పాటు పవన్ ఫోటో కూడా ఉండేలా అధికారులకు సూచనను ఇవ్వటాన్ని గుర్తు చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులకు మింగుడు పడని విధంగా కూటమి పావులు కదుపుతోంది. మరోవైపు కూటమిలో కీలక భాగస్వామి బీజేపీ కూడా టీడీపీ జనసేన నిర్ణయాలను స్వాగతిస్తూ తమ సహకారాన్ని అందిస్తుందంటున్నారు. పవన్ సూచన ప్రకారం పథకాలకు విద్యావేత్తల పేర్లు పెట్టడాన్ని బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కూడా అభినందించారు. ఇలా ఒకవైపు పవన్, లోకేష్ జోడెద్దుల్లాగా ప్రభుత్వంలో పనిచేస్తుంటే సీఎం చంద్రబాబు, బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కూడా తమ వైపు నుంచి కావాల్సిన సహకారం అందిస్తూ కూటమిని మరింత బలోపేతం చేస్తున్నారు. మొత్తానికి రాజకీయ ప్రత్యర్థులకు మింగుడు పడని విధంగా కూటమి పావులు కదుపుతుండటం, పవన్ లోకేష్ మధ్య అనుబంధం ఆసక్తికరంగా సాగుతుండటమే రాష్ట్రంలో రాజకీయం హాట్ టాపిక్గా మారింది.